దేశంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటే ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారు. అలా కాకుండా లేనిపోయిన సమస్యలు దేశం లోపలికి వచ్చేస్తే అది మతాల మధ్య కావచ్చు, వర్గాల మధ్య కావచ్చు, కులాల మధ్య కావచ్చు, కొత్త సమస్యని మనమే తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. మొన్న ఒక ఆయన ఏమంటున్నారు, బెంగాల్లో జై శ్రీరామ్ అంటే అధికారం వచ్చేసింది బీజేపీ గట. బీజేపీకి జై శ్రీరామ్ అనొచ్చు, ఓకే, మనం ఇప్పుడు తప్పు పట్టలేం, ఎవరి మతం వాళ్ళ గొప్ప. అక్కడ మమతా బెనర్జీ చేసిన బోలెడు తప్పులు అది భరించలేక బీజేపీని తీసుకొచ్చారు. బీజేపీ ఇప్పటికి అభివృద్ధి ఏం జరుగుతుందని ఇప్పుడు చూపించాలి. పైగా ఆయన ఏమంటాడు, తెలంగాణలో కూడా మనం జై శ్రీరామ్ అంటే ఎక్కడ కూడా మనం బీజేపీని అధికారంలో తీసుకొచ్చేయచ్చు అంటాడు. అది శుద్ధ తప్పు. అలా రాకూడదు. మత ప్రాతిపదికన ఏ ప్రభుత్వం వచ్చినా చాలా ప్రమాదకరమైన ధోరణి. ఆ విషయాలు పాపం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అలా అధికారంలోకి వచ్చేస్తే చాలు, జనం ఏమైపోయినా పర్లేదు, మంచి వాతావరణం రావాలి, అభివృద్ధి చూపించాలి. అప్పుడు మాత్రమే అధికారంలో ఉండే హక్కు నీకుంటది. మతం అనేది ఓ మేరకు. జై శ్రీరామ్ ఇంటికాడు అనుకోవా, శ్రీరాముడు నేను కాపాడుతున్నాడు, మంచిదే, నేను ఎప్పుడు తప్పు పట్టిన కరెక్ట్ అది. కానీ ఆ నినాదంతో నువ్వు అధికారంలోకి వచ్చేయాలని అనుకుంటున్నా చూడు, అది నీ వరకు కరెక్టే, కానీ ప్రజలకు చాలా చాలా ప్రమాదం.